రికార్డింగ్ నెంబర్ 115 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ వాక్కులు ఎవరునూ కాదనుటకు వీలు లేని శాశ్వత ధర్మములు గనుకను వీనిని అవలంబింపని నాడు నరజాతి కష్టనష్టముల పాలగుచున్నది గనుకను ఇదియే శాశ్వత ధర్మము లేక వేద ధర్మము. దీనిని భాగవత రహస్య సర్వస్వముగా నారాయణుడు సనక సనందనాదులకు ఉపదేశించెను. తప్పు చేసిన వారు మరల గ్రహించి సమర్పణ బుద్ధి చూపినచో అనుగ్రహము కలుగును. కనుక నారాయణుడు సనక సనందనాదులను అనుగ్రహించినట్లు చెప్పబడినది. నరులలో కూడా ఇతరుల తప్పులను గుర్తుంచుకొనక వారు బాగుపడుట చూచి సంతోషించు వారి యందు నారాయణుడు అనుగ్రహమును చూపును. ఈ సంభాషణమును నారాయణుని నుండి ఉపదేశమందిన బ్రహ్మ దేవతలకు చెప్పెను. బ్రహ్మ వలన ఉపదేశమును పొందిన నారదుడు వ్యాసునకు చెప్పెను. వ్యాసుడు భాగవతముగా రచించెను. దీని వివరణము ఉదాహరణపూర్వకముగా చేయుటయే ఇటుపైన గ్రంథములోని కథ అంతయు. దాని కొరకే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు మున్నగు వారి కథలు భాగవతమున స్థానము కొన్నవి. రాబోవు కథలలో ధ్రువుడు, పృథు చక్రవర్తి మున్నగు రాజర్షుల కథలును, పురంజనోపాఖ్యానము మున్నగు అర్ధవాదములును, ప్రహ్లాదుడు, అంబరీషుడు మున్నగు ప్రపన్నుల కథలును విస్తరింపబడినవి. అటుపైన ఈ ధర్మము పరిపూర్ణమైన వారి జీవితములు ఎట్లుండునో తెలుపుటకై గోకులము, బృందావనమునందలి గోపకుల కథలు చెప్పబడినవి. అట్టివారితో పాటు నారాయణుడు నరదేహమున భూమికి దిగివచ్చి దుష్టుల బాధల నుండి ప్రపన్నులను కాపాడుట ఎట్లో తెలియజేయుటకై కృష్ణావతార కథ చెప్పబడి ఈ కథతో భాగవతము పూర్తి అగుచున్నది. ఇట్లు పలికిన నారాయణుని సంభాషణలు విని సనకాదులు ఆశ్చర్యపడిరి. సంభాషణమెంత మృదులముగా ఉన్నదని పరవశించిరి. మరల ఆ సంభాషణమును గ్రోలుచూ లోపల రోషముతో కూడా కాటువేయబడి బాధపడిరి. సంభాషణములోని నాగరికతకు ఆశ్చర్యపడిరి. కానీ అందలి అర్థస్ఫురణలకు భరింపరాని బాధను అనుభవించిరి. విష్ణువు పలికిన పలుకులు పరిమితములే కాని అతి గంభీరములు, లోతైన వివిధ విచిత్రార్థములతో దురవగాహములుగా ఉన్నవి. పైకి మాత్రము మాధుర్యము అను సద్గుణముచే మాటు పెట్టబడి అమృత తుల్యముగా ఉన్నవి. అందు శబ్దములను వేరుచేసి చూచుకొన్నచో తమ దోషములే బయటపడుచున్నవి. ఆ వాక్యములతో సనకాదుల మనస్సులు ఊరట చెందలేదు. ఎంత సర్ది చెప్పుకొన్నను ఆ పలుకులు తమయందు గౌరవముతో పలికినట్లు తోచుటలేదు. మరల ఆలోచించినచో అందు పొగడ్తలున్నట్లు కూడా కనిపించుచున్నవి. తమ మనస్సులను మాత్రము స్నేహధర్మముతో దువ్వినట్లున్నవి ఆ పలుకులు. ప్రభువిప్పుడు ఈ పలుకులను మెచ్చుకొని పలికెనా, నిందించుచు పలికెనా, మనము చేసిన జయ విజయుల దండనకు సంకోచమందెనా, ఏ భావము వహించెనో బోధపడకున్నది కదా అని చిక్కుపడిరి. చివరకు తమ ఎడ నారాయణుడు దయాభావము వహించెనని గ్రహించి పరమానందముతో పులకించి నమస్కరించిరి. ఇంత తపస్సు చేసిన వారు ఇట్లు ప్రవర్తించుట అనగా వీరికి విష్ణుధర్మము అలవడలేదని అతడు జాలిపడెను అని గ్రహించిరి. లేనిచో తాము చేసిన దోషమునకు ఫలితము ద్వారపాలకులు అనుభవించుటకు అంగీకరించుట ఎట్లు? ద్వారపాలకులకు వాని ప్రేమార్ద్ర దృష్టి అంతకు ముందే కలదు కనుక జరిగిన దాని వలన దుఃఖము గాని సనకాదులపై ఈర్ష్య గాని కలుగుట సంభవము కాదు. ధర్మమును మలచుటలో త్యాగముతో కూడిన ఇట్టి ప్రేమ మార్గమున్నదని తెలియక సనకాదులు ఇంతవరకును కేవల తపస్సుతో సాధన చేయుచుండిరి. నారాయణుని యోగమాయ అనగా దాని స్వరూపం ఇట్లుండును కాబోలు. ఈ మార్గమున ఎంత వైభవమున్నది, ఎంత బలమున్నది, ఎంత గొప్పతనమున్నది! ఇన్నిటికీ అధిపతి అగు ఇతడు ఈ మాయ రూపముననే మనకు వ్యక్తమగుచున్నాడని ఆశ్చర్యపడి వినయముతో ఇట్లనిరి. ఓ నారాయణ, నీ సౌందర్యమంతయు నిత్య వైభవమును నడిపించుటయందే ఉన్నది. పాపమార్గములు నీ దరికి చేరలేవు. మేము చేసిన పని నీకు సమ్మతమని పలికితివి.
నీ నడవడిలోని మర్మములను గ్రహించుట ఎవరికి సాధ్యము? సనక సనందనాదులు ద్వారపాలకులను శపించిరి. అట్లు శపించుట తనకు సమ్మతమే అని విష్ణువు పలికెను. నిజముగా అతనికి సమ్మతమా? అది నిజమని నమ్మునంతటి మూర్ఖులు కారు సనక సనందనాదులు. కారణమేమనగా, బ్రాహ్మణోత్తములు అవమానించినను చిరునవ్వున పూజ్యభావము వహించి గౌరవించిన వారు నాతో సమానమైన వారు అని కూడా విష్ణువు పలికెను. దీనిని బట్టి సనక సనందనాదులు శపించినను ద్వారపాలకులు వారిని పూజించిరి కనుక ద్వారపాలకులు విష్ణునితో సమానత్వము సాధించుకొనిరనియు, సనకాదులు విష్ణు ధర్మమునకు వ్యతిరేకముగా నిలబడిరనియు విష్ణుని అభిప్రాయము. ఇది స్పష్టముగా తెలియచునే ఉన్నది. అందువలన విష్ణుడు తన ఎడల చూపిన వినయము సత్యమని వారెట్లు నమ్ముదురు? అయినచో విష్ణుడట్లేల వినయముగా పలుకవలెను. వారు తప్పు చేసినప్పుడు అది తనకు అభిమతమని ఏలమెచ్చుకొనవలెను. లోకమున జ్ఞానగర్వము గల వారికి వినయము నేర్పుటకే విష్ణువిట్లు ప్రవర్తించెను. దీని వలన వారు సిగ్గుపడవలసి ఉన్నది గాని విష్ణుడు సమ్మతించెను అని గర్వపడరాదు. అట్లు నమ్మినచో పతనము సంభవించును. కనుకనే విష్ణుని ప్రవర్తనము యొక్క ప్రయోజనము తెలియుట సాధ్యము కాదనుచున్నారు. బ్రాహ్మణులనగా దేవగణములయందు పూజనీయులైన దేవతలై ప్రవర్తింపవలసిన వారు. అట్టి సద్బ్రాహ్మలకు నాయకుడవు నీవు. అట్టి నీవు బ్రాహ్మణులు పూజనీయులైన దేవతలు అనుచున్నావు. ఏమి చమత్కారముగా మాట్లాడుచుంటివి? నీవు బుద్ధిమంతులను మాత్రమే రక్షించునట్టి గడుసుతనము కలవాడవు అని తెలియచున్నది. నిన్ను పూజించువారు నీకు పూజనీయులు అనుచుంటివి. దీని అర్థమేమి? గౌరవము పొందదలచినచో ముందు గౌరవింపవలెను. మర్యాద ఇచ్చి పుచ్చుకొనుట నేర్చుకొనుడు అని మందలించుటయే కదా ఇందలి భావము. నీవిట్లు ప్రవర్తింతువు గనుకనే నీ నుండి బయలుదేరిన విష్ణు ధర్మము నీ అవతారముల చేత రక్షింపబడుచున్నది. నీవు నిర్వికార తత్వమూర్తివి. నీవు ధర్మము యొక్క ఫలస్వరూపము. అందు రక్షింపబడు ధర్మము కూడా నీ చేతనే రక్షింపబడుచున్నది. ఈ సత్యమును పెద్దలు తెలిసి కొందురు. ఇక మావలె తెలియక మెలగువారి గతి ఏమి కావలెను? అయినను నీవు దయామయుడవు గనుక మేము భయపడవలసిన పని లేదు. తెలిసిన వారు తెలుసుకొందురు. వారి స్వరూపమున ధర్మము రక్షింపబడును. తెలియని వారు భగవంతుని జాలికి పాత్రులగుదురు. వాని సృష్టిలో తెలియక తప్పులు చేసిన వారికి కూడా స్థానమున్నది. అట్టివారు తెలుసుకొనున్నట్లు చేయుటయే దేవుని గొప్పతనము. ధర్మమూర్తి అయిన నారాయణునకు ధర్మ రక్షణము అగుటయే కాక అధర్మము నెడల నిర్వికారత కూడా ఉన్నది. దేవుడు ధర్మమును నిలబెట్టును గాని అధర్మవర్తనులపై కోపింపడు. ఇతరులకు అపకారము చేయువారిని శిక్షించును గాని తమ ధర్మము తప్పిన వారిని శిక్షింపడు. వాని అధర్మ ప్రవర్తనము వలన కలిగిన కర్మఫలము వారిని సక్రమ మార్గమున పెట్టును. అట్టి భగవంతుని సమగ్రమైన అనుగ్రహము పొందుట చాలా సూక్ష్మమైన మార్గము. దానికెంతయో నిష్కామ కర్మయోగము కావలెను. మమ్మడ్డగించిన వారిని మేము కోపించితిమి. ఇక మాకు నిస్పృహ ఎక్కడిది? నిస్పృహ కలవారే మునీశ్వరులు. వారికి మాత్రమే మృత్యు భయం ఉండదు. వారికి గొప్ప వివేకము కావలెను. అదియు నీ అనుగ్రహమే. నీవు సద్గుణములను గౌరవింతువు. నీవు ఇతరులను అనుగ్రహించువాడవు. నీవు మా అనుగ్రహమును కోరుచుంటినని పలికితివి. ఇది ఎంత చమత్కారము! దీని అంతు మాకెట్లు తెలియను? జీవులకు బ్రాహ్మణ ధర్మమైన వివేకము కలిగించి అనుగ్రహింపవలసిన వాడు వారి అనుగ్రహము కోరుచున్నానని వేడుకొనుట చిత్రము కాదా? అతడు వినయము చూపించుట అనగా వినయము నేర్చుకొనుడని బోధించుటయే కదా. నీ పాదపద్మముల రేణువులు కోరికలు కోరివచ్చు వారికి శిరస్సున ధరింపదగినవి. నీ పాదపద్మముల ఎందలి కేసరముల నుండి చిందుచున్న తేనె అందలి లోభముచ్చే భ్రమరముల వలె ఆకర్షింపబడి నిన్ను చేరి అర్చించువారు ధన్యులు. అట్టివారు నీ మెడలో తులసి దండలు సమర్పింతురు. వారిచే అర్చించబడిన నీ పాదపద్మములు భక్తితో సేవించుటయే నీ కటాక్షములను పొందుటకు మార్గము. అట్లు పొందిన వారి యందు నీ అనురాగము నిలుచును.
నీ మహిమ అంతుపట్టరానిది. ఒకరినొకరు గౌరవించుకొను బుద్ధికి అంతుపట్టును గాని తమ్మితరులు గౌరవింపవలెనను బుద్ధికి అంతుపట్టదు. గౌరవింపని వారిని శపించు బుద్ధికి మొదలే అంతుపట్టదు. రికార్డింగ్ నంబర్ 115 అయిపోయింది.